హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, లక్ష్మీ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంత టేస్ట్గా ఉండే రసగుల్లా అండి, బెంగాలీ రసగుల్లా. టేస్ట్ అయితే సూపర్గా ఉండదు ఫ్రెండ్స్. ఇవి అంగన్వాడీలో ఇచ్చిన పాలతో చేసిన రసగుల్లా అండి, కాబట్టి తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను అంగన్వాడీలో ఇచ్చిన పాల ప్యాకెట్ తీసుకున్నాను. చూడండి, ఇది అంగన్వాడీలో ఇచ్చిన పాల ప్యాకెట్ అండి. ఇలాగ ఒకటి తీసుకున్నాను. నేను పాల ప్యాకెట్ను తీసుకొని కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలండి. గిన్నె బాగా వెడల్పుగా ఉండాలి, పాలు మరుగుతాయి కదా తొందరగా, అందుకోసం ఇలాగ వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. పాలన్నీ ఇందులోకి వేసుకొని మరిగించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ గెంటితో ఇలా కలుపుకోవాలండి. పాలు మాడుకోకుండా ఇలాగ గెంటితో కలుపుతూ ఉండాలి. ఇలాగ పొంగిపోకున్నట్లా కలుపుతూ ఉండాలండి పాలను. తర్వాత ఇలాగ ఒకటి నిమ్మకాయ తీసుకొని ఇలాగ పిండుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ పిండుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకోవాలండి నిమ్మరసాన్ని. ఇలాగ మరిగిన ఈ పాలన్నీ చూడండి, ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలండి. ఇలాగ నిమ్మరసం వేసుకొని పాలన్నీ ఇలాగ విరిగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ విరిగిపోయినాయి. ఇంకా తర్వాత ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని ఇలాగ నీళ్ళన్నీ వంపేసుకోవాలండి. చూడండి, ఇలాగ వడగట్టుకోవాలి. ఇంకా తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకొని కడుక్కోవాలండి. ఒకసారి పన్నీర్ని అంతా ఇలాగ వాటర్తో కడుక్కోవాలి. తర్వాత వాటర్ అంతా పోయేటట్లుగా ఇలాగ స్పూన్తో స్ప్రెడ్ చేయాలి. ఇలాగ చూడండి, తర్వాత ఇలాగ అంతా తీసుకొని ఇలాగ మూట కట్టుకోవాలి. ఇంకా ఇందులో వాటర్ అంతా పోయేటట్లుగా చేత్తో లాగా అనాలి. చూడండి, ఇలాగ గట్టిగా ముడి వేసుకొని పెట్టుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోతుంది కిందకి. ఇలా గట్టిగా ముడి వేయాలండి. చూడండి, ఇలాగ పెట్టినామనుకోండి, ఇలాగ వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇంకా చూడండి, ఒక 10 మినిట్స్ అలాగ వదిలేసిన తర్వాత చూడండి, వాటర్ అంతా పోయింది. ఇలాగ పన్నీర్ రెడీ అవుతుంది. ఇంకా చూడండి, ఎంత పొడి పొడిగా వచ్చిందో. పన్నీర్ చాలా పొడి పొడిగా వచ్చింది. దీని అంతా ఒక ప్లేట్లోకి ఇలాగ వేసుకోవాలి. ఇలాగ వేసుకొని చేత్తో బాగా ఇలాగ అరచేత్తో బాగా ఇలా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలాగ బాగా కలిపినామనుకోండి, పన్నీర్ అనేది చాలా మెత్తగా వస్తుందండి. ఇలాగ పన్నీర్ మెత్తగా రావాలండి, అప్పుడు బాగా వస్తాయి. చూడండి, తర్వాత ఇలా కొద్దిగా తీసుకొని ఇలాగ రౌండ్గా చుట్టుకోవాలి. ఇంకా ఇలాగ రౌండ్గా అన్నిటినీ ఇలాగ చేసుకోవాలండి. ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇలాగ చేసుకోవాలి. అన్నిటినీ ఇలాగ రెడీ చేసుకోవాలండి. తర్వాత ఇలాగ షుగర్ తీసుకొని ఒక కప్పు షుగర్ తీసుకోవాలి. తర్వాత ఒక కప్పుకు 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి అండి. తర్వాత షుగర్ని అంతటినీ ఇలాగ మరిగించుకోవాలండి. తర్వాత ఇందులోకి ఒక 2 ఇలాచీలను దంచి ఇలాగ వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ మరుగుతున్నప్పుడే ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకునే ఈ బాల్స్ను వేసుకోవాలండి. ఇలాగ వేసుకొని ఒక 10 నిమిషాలు ఇలాగే మరిగించుకోవాలండి. అప్పుడే ఉబ్బుతాయి. చూడండి, ఇలాగుంటే సరిపోతుందండి. ఇంకా తీసి ఒక బౌల్లోకి వేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే బెంగాలీ రసగుల్లా రెడీ అయింది ఫ్రెండ్స్. అది కూడా అంగన్వాడీలో ఇచ్చిన పాలతో తయారు చేసిన రెసిపీ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.